ఆ, ఆ, ఆదగరం అనేటువంటి అంటే ఒక కొండ చిలువ రూపంలో ఉన్నటువంటి ఒక మునీంద్రుడికిను ప్రహ్లాదుడికి జరుగుతున్నటువంటి సంవాదంలో ప్రహ్లాదుడు అడిగినటువంటి ప్రశ్నకి, నాయన నువ్వెందుకు ఇలా పడున్నావు చెప్పవలసిందే అని అడిగినటువంటి ప్రశ్నకి ఆ మునీశ్వరుడు చెప్తున్నటువంటి విషయం ఇది. నేను హాయిగా ఉన్నాను, నాకే కోరికలు లేవు. ఈ విజనస్థలిన్ కర్మంబులు గజిబిజి లేకున్నవాడా గౌరవ వృత్తి. నాకు నాకిద్దరు గురువులు ఉన్నారు. అజగరమును జుంటీగయు నిజ గురువులుగా అంతలంచి నిశ్చింతుండనై నిజ విజనస్థలిన్ కర్మంబులన్ గజిబిజి లేకున్నవాడా గౌరవతిన్ అని చెప్పాడు ఆ ముని. నాకు ఒక కొండ చిలువ, ఒక తేనెటీగ, నాకు వీళ్ళండి గురువులుగా నేను ఎంచుకున్నాను. ఎందుకంటే పాపం కష్టపడి సంపాదించిన తేనెను గుచ్చుకోవడానికి, తేనె పుట్ట పెట్టుకోవడానికి, తేనె పట్టు కట్టుకోవడానికి చాలా కష్టపడుతుంది. కానీ దాని మీద దానికి ఏమీ ఆశ లేదు, అదేమీ అనుభవించదు. అలాగే కొండ చిలువ కూడా దానికి దొరికినటువంటి ఆహారం దొరికిందంతా తృప్తి పడిపోయి ఎక్కడొక్కడ అలా పడి ఉంటుంది నిర్జన ప్రదేశాల్లో. అలాగే నేను కూడా నిశ్చింతుండనై నిశ్చింతగా ఉన్నాను, నాకే కోరికలు లేవు. ఆ కోరికలు లేకపోవడమే నిశ్చింత వస్తుంది కదా. విజనస్థలిన్, ఇదిగో ఈ ఏకాంత ప్రదేశంలో ఈ ఈ కర్మలు, వాటి యొక్క ఫలాలు, వీటి యొక్క గజిబిజి ఇలాంటి గందరగోళం ఏమీ లేకుండా హాయిగా ఉన్నాను అని చెప్తున్నాడు ఆ మునీంద్రుడు. నేను పట్టుబట్టలు కానీ, నార బట్టలు కానీ, లేడి చర్మాలు కానీ, చెట్ల బెరళ్ళు కానీ ఏది లభిస్తే అదే ధరిస్తాను. అంటే ఏంటి, అన్ని చోట్ల ఈ అధికారం పరిగెట్టగలదు కదా, ఆక్రమించగలదు కదా, అలాగే ఉంటాను. లేదు ఏమీ దొరకలేదు అనుకో, లభించలేదు అనుకో, హాయిగా దిగంబరంగానే ఉంటాను. కట్టుకున్నానే సంతోషం కానీ లేదనేటువంటి బాధ కానీ నాకు లేదు. పల్లకీల మీద కానీ, రథాల మీద కానీ, అశ్వాల మీద కానీ, ఏనుగుల మీద కానీ ప్రయాణం చేస్తాను, లేదా నడిచిపోతూ ఉంటాను. అవి దొరికితే వాటికైనా ఎక్కుతాను, లేదా మామూలుగా నా దారిని నేను నడిచిపోతుంటాను. అలానే కస్తూరి కర్పూర చందన కస్తూరికాలేపమైన భూరజమైన అలందుచుండును. నాకు దొరికాయా, హాయిగా అన్ని లేపనాల్ని హాయిగా పూసుకుంటాను. కానీ అంటే కూడా పూజలు చేస్తుంటారు కదండి, అవన్నీ కూడా నేను పూసుకుంటుంటాను. లేదా మరొకసారి దుమ్ములో పడి దాన్నే వంటికి పులుముకుంటాను. ఇంకోటి ఏమిటి, భర్మశయ్యలైనన్ పర్ణ శిలాతృణ భస్మంబులందైనన్ పండుచుండు. అంటే పండు అంటే ఇక్కడ పడుకుంటాను అని. అంటే ఏంటి, నేను ఆ భర్మశయ్యలు అంటే బంగారు తల్పాలు, ఆ బంగారు తల్పాల మీద కానీ, ఆకుల మీద కానీ, ఆకులు అలములు ఉంటే వాటి మీద, పర్ణం అంటే ఆకులండి, శిలలు అంటే రాళ్ల మీద, తృణం అంటే గడ్డి మీద, ఇలా వీటి మీద భర్మశయ్యలనైనన్ పర్ణ శిలా తృణ భస్మంబులందైనన్. పర్ణం అంటే ఆకులు, శిలలు అంటే రాళ్ళు, తృణములు అంటే గడ్డి పరకలు, అలాగే అదంటే భస్మం అంటే ఇసుక. వీటిల్లో దేని మీదైనా నేను హాయిగా వంటికి పులువుకుంటాను. ఆ అగరు లేపనాలు, చందనము అగరు లేపనాలు ఉంటే శరీరాన్ని పూసుకుంటాను, మరొకసారి దుమ్ములో పడి దాన్నే వంటికి పులుముకుంటాను. బంగారు తల్పాల మీద గాని, ఆకుల మీద గాని, గడ్డి మేటల మీద గాని, రాయి రప్పల మీద గాని, బూడిద నేలల్లో గాని, ఎక్కడైనా సరే నిశ్చింతగా నిద్రపోతాను. ఇవాళ పాకుంటూ పెడితే వీటిలో ఏది దొరికితే వాటి మీదే ఉంటాయి. ఏమీ లేకపోతే హాయిగా ఇలాగా రా రాయి రప్పల మీద, ఇసుక బుర్రలోను పడుకుంటాను. మానవ మానవమానాలు పట్టించుకోను. ఒకడు నన్ను నెత్తిన పెట్టి పూజించాడను, నన్ను కొట్టడానికి ఇచ్చేసాడు, నాకు అలాంటివి కూడా నాకు మనసుకి పట్టవు. మానయుక్తంబైన మానహీనంబైనన్ తీయనైన మిగులది దిక్తమైన కుడుతూ సగుణంబైన గుణవర్జితంబైన అల్పమైన చాలా అధికమైన. నాకు రుచులు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఏం ఉండదు నాకు. నేను ఒక్కొక్కసారి బాగున్న పదార్థం స్వీకరిస్తాను, ఒకసారి బాగుండనిది కూడా తినాల్సి వస్తుంది. ఏది లభిస్తే అది భుజిస్తాను. అది బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, తీయగా ఉండొచ్చు, అదే కదా. సగుణమైన కుడుతూ ఆ గుణవర్జితం పైన కూడా కుడుతున్నాం.
ఆ దాంట్లో గుణం అంటే ఏంటి, దానికి ఉండవలసినటువంటి లక్షణం ఉన్నా తింటాను, లేదా తింటాను. చేదుగా ఉండొచ్చు, తర్వాత ఎలా ఉన్నా సరే, తీగా ఉండొచ్చు, చేదుగా ఉండొచ్చు, ఎలా ఉన్నా సరే అది కొంచెం ఒక్కొక్క రోజు కొంచెమే లభించవచ్చు, అధికం కావచ్చు. దేనిని మనసులో దేని గురించి నాకు అసలు చింత లేదు. అయ్యో ఇవాళ ఇంతే ఆహారం దొరికిందే, ఇంకా సంపాదించుకోవాలి అంటూ పరుగులు పెట్టను. నాకు ఏది దొరికితే అది, ఎప్పుడు దొరికితే అది, ఎంత దొరికితే అది, భగవంతుడు ఏది ఇస్తే అది, దాంతో తృప్తిగా హాయిగా ఉన్నానయ్యా. ఇంతకన్నా ఇలాంటి జీవితం ఇంకేం కావాలి అన్నట్టుగా చెప్పిన. అంటే మానవుడికి ఎక్కడ పడుకున్నాం, ఏం తింటున్నాం, ఎలా ఉన్నాం, ఇవన్నీ పరిశీలించుకోవాలి. కానీ భగవంతుడు అందరికీ అన్ని వడ్డించి ఇస్తారు, ఎవరిది కాదు. కొందరికి పంచపక్ష పరమాణాలు రోజు ఉండొచ్చు, కొందరికి గంజి నీళ్ళే ఉండొచ్చు. మా సామాన్యమైనటువంటి మనలాంటి వాళ్ళకి ఏదో మరీ హై క్లాస్ లెవెల్ ఉండలేము, అలా అని మీడియం ఆ లైఫ్ డీల్ చేస్తున్న వాళ్ళు ఉంటాం. ఉన్న దాంట్లో భగవంతుడు అమ్మ మనం వాటితో తృప్తి పడుతూ హాయిగా జీవనాన్ని చేసుకోవాలి అని ఈ ఈ అజగర్ మహం చెప్పిన దాన్ని బట్టి మనం అలా నడుచుకోవాలి. లేదని ఎవ్వరినడుగను, రాదని చింతింపన్, పరులు రప్పించిన చోన్ కాదని యొద్దయు మానను, ఖేదము మోదమును లేక క్రీడింతు మదిన్. అది నువ్వు అసలు ఏమంటున్నారు చూడండి, ఖేదము మోదమును లేక విచారము లేదు, సంతోషం లేదు. ఇవాళ హాయిగా అన్నీ దొరికాయని చెప్పేసి హాయిగా తిన్నామని చెప్పేసి ఓ ఆనందంతో పొంగిపోను అక్కర్లేదు, లేని రోజులు పొంగిపోను వద్దు. ఎప్పుడు హాయిగా క్రీడింతు, హాయిగా విలాసంగా సంతోషంగా జీవనం గడుపుకోవడం అనేది ఎలా నేర్పుతుందో చూడండి. ఈ రూపంలో ఉన్నటువంటి ఆ ముని ద్వారా చెప్పిస్తున్నాడు భగవంతుడు. లేదని నేను ఎవరిని యాచించను. ఇవాళ లేదు లేదు అనుకుంటూ పక్క వాళ్ళింటికి ఏమండి ఇది లేదు, అయ్యో ఇది లేకుండా ఇలా అల్లముక్క లేదు, ఇవాళ టీ ఎలా పెట్టుకుంటాం అంటూ 4 ఏళ్ళకి తిరగక్కర్లేదు. లేదు ఏమవుతుంది, వాళ్ళు అలా గడుపుకో. లభించలేదని చింతించను, ఏమిటో ఉండి కూడా ఇవ్వలేదు అని వాళ్ళని తిట్టుకోకండి. పరులు ఏదైనా పంపితే దాన్ని కాదన్నను. ఎవరన్నా వాళ్ళకి ఉంటే వాళ్ళంతటా వాళ్ళే ఇవ్వచ్చు. ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకున్నంత మాత్రాన నీ తక్కువతనమో లేకపోతే నీ యొక్క ఆర్థిక స్థితితో ఏదో అది చూసి జాలిపడి ఇస్తున్నారని మాత్రం ఎప్పుడు అనుకోకండి. లేదని ఎవ్వరు ఇవ్వరు. ఆప్యాయత ఉంటేనే, ఆ ప్రేమ ఉంటేనే వాళ్ళకు ఉన్నదంటో కొంచెం మనకి ఇవ్వాలని బుద్ధి మనకైనా అంతే కదండి. ఒకళ్ళు నిజంగా లేదనుకోండి, వాళ్ళు ఇచ్చేది ఎన్నాళ్ళు వస్తుంది, ఎన్నాళ్ళు ఎవరు ఇవ్వగలరు. అంచేత అలా ఎప్పుడు అనుకోకండి. ఎవరన్నా ఏదైనా ఇచ్చారనుకోండి, హాయిగా తీసుకుంటాను, నేనంతకు నేను కోరను, ఏది కోరను. ద్వేషం లేదు, ప్రేమ లేదు, సుఖం లేదు, దుఃఖము లేదు. ఇలా జీవితంను లీలా వినోదంగా గడుతూ ఉంటాను హాయిగా. కానీ నా సంతోషం అనేది అదేం డబ్బులు కొనుక్కోక్కర్లేదు కదండి, ఓ చిరునవ్వు కొనుక్కోక్కర్లేదు కదండి, తృప్తిని కొనుక్కోక్కర్లేదు కదా. ఆ ఎప్పుడు సంతోషమే సగం బలం. తృప్తి లేని వాడికి ఎంత ఉన్నా ఆ ఆ తృప్తి లేని వాడు ఎప్పుడు సుఖపడలేడు, ఎప్పుడు కొరతాయి, ఎప్పుడు ఏదో విచారమే. కొంతమంది ఉంటారు అసలు ఎప్పుడు చూసినా ఏమిటో ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటారండి. కొంతమంది చాలా సంతోషం ఇస్తుంది, ఏమి ఉండదు, ఒట్టినే పాపం కష్టపడి వెళ్ళి ఎండలో తిరిగి కూలి పనులు చేసుకుని వస్తారు. సాయంత్రం అయ్యేసరికి హాయిగా వేడి వేడి నీళ్ళు పెట్టుకొని హాయిగా వేడి వేడి అన్నం వాళ్ళకున్న ఏ పచ్చడి వేసుకొని తినేసి చింతగా శుచిగా శుభ్రంగా బతికేస్తున్న వాళ్ళు ఎంత మందిని మనం చూస్తున్నామండి. మరి అలాగా మరి మనలా ఏసీలు లేవు, మనలా మంచాలు లేవు, మనలాగా ఇవన్నీ కంఫర్ట్స్ లేవు, ఏమి లేవు. కానీ మనకు నిద్ర పడుతుందా, పట్టట్లేదు. ఏం చేత మనకు తృప్తి లేదు. వాళ్ళు తృప్తిగా జీవించడం విధానం కనుక నేర్చుకుంటే ఎవరివైనా హాయిగా బతకచ్చు అని చెప్తున్నారు. ఏది కోరను, అయ్యో నాకు లేదే లేదే అనుకోకండి. భగవంతుడు ఈ జన్మకి ఇంతే ఇచ్చాడు, అదే అనుభవించండి. ఆయన ఉన్న వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకండి. అలాన్ని వాళ్ళ మీద ప్రేమ పడిపోయి వాళ్ళను పొగిడేసి గింత అలా లైఫ్ ని పాడు చేసుకోకండి. నాకు సుఖం లేదు, అలాని దుఃఖం లేదు, హాయిగా జీవితాన్ని లీలా వినోదంగా ఒక హేళనగా ఈ జీవితం ఉంది, ఉన్నప్పుడే హాయిగా మనం సుఖంగా బతకాలి అనుకుంటూ వినోదంగా హాయిగా ఉంటారట.
గడుపుతూ ఉంటాను అని చెప్తున్నాడు. ఒక పాము రూపంలో ఉన్నటువంటి ఒక మునీశ్వరుడు. నిందింపన్ పరుల నెన్నండు వందింపన్ అనేక పీడ వచ్చిన మది నా క్రందింపన్ విభవముల కానందింపన్ ప్రకామ వర్తనంబున అతిపా చెప్తున్నారు చూడండి. ఇంకా అసలు భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి అక్షరం ఇక్కడ ఈ అజగర మహం ద్వారా స్వామి చెప్పిస్తున్నాడా అనిపిస్తుంది చూడండి. భక్తి యోగంలో ఇవన్నీ చెప్తారు కదా. నిందించినా నువ్వేం బాధపడకు, నేను పొగిన్నా పొంగిపోకు, కష్టాలు వచ్చేసరికి పొంగిపోకు, సుఖం వచ్చేసరికి పొంగిపోకు. ఎంత చక్కగా ఎలా చెప్తారండి. అలా ఉంది ఇప్పుడు ఇది. నిందింపన్ పరులనెన్నడు, నేను పరులను ఎవరిని నిందింపను. నీకొచ్చే కష్టాలు పక్కవాడి వల్ల వచ్చాయి అనుకున్నంతసేపు నీవు వాడిని నిందిస్తూనే ఉంటావు. ఏ జన్మలో ఏదో చేసాం, ఎప్పుడు అనుభవించాలి, కష్టమైన సుఖమైన నాదే కదా, ఎవరు అనుభవిస్తారు అన్నట్టుగా మనం మనసుని సమాధాన పరుచుకుంటే అసలు ఇంకోళ్ళ మీద ఆ నిందని పెట్టకూడదు. ఎప్పుడు నిందింపను, ఎవరిని స్తుతింపను. అగో వాళ్ళ వల్ల నేను వాళ్ళ వల్ల నా కృతజ్ఞతగా ఉండు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి నీ సాయం నువ్వు చెయ్యి. మాట సాయం, పని సాయము ఏదో రకంగా చెయ్యి. వాళ్ళ కృతజ్ఞుడుగా ఉండు, కృతజ్ఞతతో ఉండు. అంతేగాని వాళ్ళను స్తోత్రం చేసేస్తూ ఉండక్కలేదు. ఎవరిని స్తుతింపను. ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడను. ఇదొకటి అస్సలు చాలా కష్టమైన పని, కానీ నేర్చుకోవాల్సిన విషయం. ఎన్ని కష్టాలు వస్తాయా నాయన, ఎన్ని కష్టాలు ఇస్తావు, చూస్తాను. ఆ కథ నువ్వు ఇచ్చే ఆ కష్టాలని భరించే శక్తి కూడా నువ్వే ఇయ్యి నాకు. నేనేదో పూర్వజన్మలో చేసిన బాధలు, దీనివల్ల పాపాల వల్ల నేను ఆ కష్టాలు ఇస్తున్నావు. ఆ కష్టాలు అనిపించే శక్తి కూడా నువ్వే ఇవ్వయ్యా అని ప్రార్థించండి. ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడను, అలాగే ఎన్ని సంపదలు వచ్చినా ఆనందపడను. మనం చేసే పని ఏంటి? కష్టం వచ్చేసరికి ఏం చేస్తాం, ఆ దేవుడికి ఎన్ని చేసినా ఇది లేదు, ఏం చేస్తాం, ఆయన ఇలా రాసేసాడు నన్ను ఇలా బతకమని. ఎన్నో పూజలు చేస్తూ ఉంటాను, ఎంతో భక్తిగా ఉంటాను, రోజంతా ఆయన స్మరణలోనే ఉంటాను, అయినా నాకు తప్పు అనుకుంటూ గగోలు పెడుతూ ఉంటాం. ఇది ఇప్పుడు చేసింది కాదు అని పదే పదే గుర్తు తెచ్చుకోండి. కొన్ని కోట్ల జన్మల పాప రాశి ఫలమే ఈ జన్మలో కొంత కష్టాలుగా నువ్వు అనుభవిస్తున్నావు. అది పక్కవాడి వల్ల వచ్చింది కాదు. అలాగే సంపదలు కూడా, సంపదలు కాస్త అనుకోకుండా మనకి ఏదైనా వస్తే, అబ్బా నేను ఇంత కష్టపడి ఉద్యోగం చేశాను కనుక, నేను ఇంత సిన్సియర్గా ఉన్నాను కనుక నాకు ఇంత ప్రమోషన్ వచ్చేసింది అని నీ కష్టాన్ని గుర్తించాలి యజమాని దృష్టిలో నువ్వు. వాడికి కావాల్సిన వాడు ఎవడో కాకుండా నీకు ఇవ్వాలని పెట్టాలి. ఇవన్నీ భగవదత్తంగా వాళ్ళ ద్వారా చేయిస్తూ ఉంటాడు. అంచేత సంపదలు వచ్చి పడిపోయాన్ని పొంగిపోకు, కష్టం వచ్చిందని కుంగిపోకు. ఎప్పుడు నిశ్చింతగా సంతృప్తిగా ఉండడం అభ్యాసం చేసుకున్నాను అని చెప్తున్నాడు. మనం కూడా అది అభ్యాసం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు కూడా అన్ని హాయిగా రా కృష్ణ, నువ్వు చెప్పినట్టు ఉండాలంది, కానీ ఏం చేయను, నా వశం కావట్లేదంటే అభ్యాస యోగం. అందుకే చెయ్యి తినగరవేము తీయగా నుండు అని చెప్పాను కదా. అనగా రాగా అతిశైలుచునుండు తినగవేము తీయనుండు అని చెప్పినట్టుగా ఆ కృషి చేస్తుండు అభ్యాసం చేస్తుండు. మర్చిపోయినప్పుడల్లా మనసుని వెనక్కి తెచ్చుకో. నీ బుద్ధి అనే కళ్ళని చేతిలో పెట్టుకుని మనసా పరిగెడుతున్నావా, నువ్వు ఇప్పుడు అటువైపు వెళ్ళిపోతున్నావా? లేదు రా కొంచెం మంచి మాట చెప్తున్నా, విను అని మనసుకు అలవాటు చేసుకోండి, అభ్యాసం చేసుకోండి అని ఇప్పుడు తను ఎలా ఉంటున్నాడో చెప్తున్నాడు. రాజా, నేను పరులను ఎవరిని నిందింపను, ఎవరిని స్తుతింపను. ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడను, ఎన్ని సంపదలు వచ్చినా ఆనందపడను. ఎప్పుడు నిశ్చింతగా తృప్తిగా ఉండడం అభ్యాసం చేసుకున్నాను. ఇట్లు కోరిక లేక ఒక్క సమయంబున దిగంబరుండనై పిచాచంబు చందంబున వర్తించుతున్ పెక్కు దినంబులన్ గోలే పెనుం బాపవర్తనంబున్ గైకొని నిమీలతలోచనత్వంబున ఏకాంత భావంబున విష్ణుని యందు వికల్పంబును భేదగ్రాహక చిత్త వృత్తులంచిత్తంబు అర్థరూప పరిభ్రమణంబు గల
మనంబునందు మనంబును అహంకారంబును మాయ ఎందు మాయను ఆత్మానుభూతి ఎందు లయంబు నొందించి సత్యంబు దర్శించుచు విరక్తి నొంది స్వానుభవంబున ఆత్మస్థితుండనై ఉండుదు. నీవు భగవత్ స్వరూపుండవు కావున రహస్యం పైన పరమహంస ధర్మంబు స్వానుభవ గోచరం పైన తెరంగున నీకు హృద్గోచరం బగునట్లు చెప్పి తిన్ననిన విని. అది ఎందుకు చెప్తున్నాడు నారదుడు ఈ విషయం ధర్మరాజుకి? ఇదిగో నాయన, అదేంటి ఆ సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి ఆ పరమహంసలు యొక్క ఆ మనస్థితి ఎలా ఉంటుందో, ఇదిగో ఇప్పుడు ఈ అజగర ఆ రూపంలో ఉన్నటువంటి ఆ మునీంద్రుని యొక్క కథ తెలిస్తే నీకు ఇప్పుడు ఆ మునీంద్రుడు చెప్తున్నాడు ఈ ప్రహ్లాదుడితో, నీవు భగవత్ స్వరూపుండవు కావున రహస్యం పైన పరమహంస ధర్మంబు స్వానుభవ గోచరం పైన తెరంగున. అది ఇదిగో ఆ చాలా గుహ్యమైంది ఈ పరమహంస ధర్మం అనేది. అది ఆచరిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఎలా ఉండగలుస్తున్నారు వాళ్ళు ఇలాగా దేనికి టెంప్ట్ అవ్వట్లేదేంటి అనేటువంటి ప్రశ్న మిగిలిపోతుందంటే అది చాలా రహస్యమైంది. నువ్వు అలా ఉండి చూడు, నీకు కూడా గోచరం అవుతుంది. వాళ్ళకి కోపం లేదు, తాపం లేదు, కోరిక లేదు, ఇది లేదు, ఆ అసంతృప్తి లేదు, ఇది లేదు, కష్టాలు వస్తున్నాయని బాధ లేదు, ఆ సుఖం వచ్చిందని పొంగు లేదు. ఇలా నువ్వు ఉండగలుగుతున్నావా? ఉంటే నీవు భగవత్ స్వరూపుండవు కావున అయి రహస్యం పైన పరమహంస ధర్మంబు స్వానుభవ గోచరం పైన తెరంగున. ఇదిగో నాకు స్వానుభవంతో నేను ఇలాగా పరమహంసలు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగా నేను అయ్యండి. ఎవరైనా ఉండగలవా? నిజంగా అయినా అజగర రూపంలో ఉన్నా కూడా సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి ఒక పరమహంస పరివ్రాజకం మహాముని అని అనుకోవాలి కదా. మరి నిజంగా అలా ఉన్నాడు కనుకే ఆ రహస్యమైనటువంటి ఆ తత్వాన్ని, పరమహంస ధర్మాన్ని స్వానుభవంగా నేను గ్రహించానయ్యా. నువ్వు భగవత్ స్వరూపుడు, భగవంతుని యొక్క కటాక్షం ఉంటే తెలియని విషయం అంటూ ఉండదు. అంచేత నీకు కూడా నీకు నీకు హృద్రోచరం బగునట్లు, నీకు మనసుకి అలా కళ్ళకు కట్టినట్టుగా నీకు తెలిసిపోతుంది అని అందుకు చెప్తున్నాను నాయన. నువ్వు భగవంతుని యొక్క కృపకి పాత్రుడివి. నీకు అలాగే పెద్దల యొక్క కటాక్షం మీద పూర్తిగా ఉంది కనుక నీకు నేను చెప్తున్నాను. నీకు నేను స్వానుభవంతో నేను తెలుసుకున్నటువంటి ఆ పరమహంసల యొక్క ఆ ధర్మాన్ని నేనెరిగినట్టుగా నేను చెప్పిన విషయం నీకు మనసుకి గోచరిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇలాంటి వాటిల్లో ఏ చిన్న ఒక్క లేస మాత్రమైనా మనకి పోనీ ఒక రోజు ట్రై చూద్దాం ఇవాళంతా కోపం ఉండకూడదు అని. ఏమిటో ఇవాళ అసలు ఎక్కడా నీ రోజు చిరుబుట్లాడుతూ ఉంటావు, నీకు అసలు కోపమే రావట్లేదా అంటే రావట్లేదు. నిజంగా కోపం రావట్లేదా? నిజంగా చెప్పు. కానీ మనసులో అంచుకుంటున్నావే ఇవాళంతా కోపం రాకూడదు అనుకుంటున్నా. కోపం నేను చెప్పాను కదమ్మా అని కోపం వచ్చేసింది కదా. ఇలాగా జోకులు వేస్తుంటారు చిన్నప్పుడు కూడా. అలాగా ఇంకా ఇప్పుడు నువ్వు భగవంతుని యొక్క కృప కనుక మన మీద ఉంటే ఆ బలం, ఆ భగవతత్వం యొక్క ఆశీర్వచన బలం, ఆ మంగళాశాసన బలం, భగవంతుని యొక్క బలం అండ కనుక మనకు ఉంటే మనకు కూడా ఆ శాంతము, ఆ విశ్వాసం అన్ని ఏర్పడతాయండి. ముఖ్యంగా ఏదైనా సరే పెద్దలను అనుసరించి చూడండి, రాకపోతుందేమో చూద్దాం. మన పెద్దవాళ్ళందరూ కూడా ఎన్నో కష్టాలు అనిపించారు, కానీ ఎప్పుడూ వాళ్ళు దుమ్ములాడుతూ ఆ పని ఏమిటో కష్టం అన్నట్టుగాను, ఏదో అయ్యో తినడానికి కూడా లేదే అనేటువంటి ఒక అసంతృప్తితో బతకడం కానీ, ఎక్కడా వెలితిపడి ప్రపంచంలో అయ్యో వీళ్ళు ఇంత కట్టుకు దగ్గర అనుభవిస్తున్నారా అనేటువంటి సూచనలైనా కనపడకుండా అలా ఉండగలిచారంటే నాకు కూడా ఇప్పటికీ అలాగా ప్రశ్న కానీ ఉండిపోయాయి. అయితే ఏంటంటే దీన్ని బట్టి ఇవాళ నాకు తెలిసింది ఏంటంటే ఉన్న దాంట్లో వాళ్ళు తృప్తిగా బతికారు. మనకి ఇదే ఉంది, ఉన్నంతలో మనం తృప్తిగా బతకాలి, మనకున్న శక్తి ఉన్నంత వరకు కుటుంబాన్ని హాయిగా చేసి పెట్టాలి అనేటువంటి ఒక తత్వం, ఆ బాధ్యతలు కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా
నిర్వహించారు కనుకే ఆ కుటుంబాలు ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం. ఉదాహరణగా మా అత్తవారి కుటుంబమే నేను నిజంగా గర్వంగా చెప్తున్నానండి. అది నేను ప్రత్యక్షంగా చూశాను. ఆహా, ఇంత కష్టమా, జీవితం ఇంత కష్టమా అని నేను తెలుసుకున్నాను. అందుకే నేను వారికి సదా సదా మా అత్తమ్మ వాళ్ళకి కృతజ్ఞురాలనే ఉంటాను నేను ఎప్పుడు కూడా. నేను అది మా ఆచార్యులు మా ఆగారు పెట్టిన భిక్ష ఇది అని నేను నమ్ముతున్నాను. అని ఈ రకంగా చెప్పాడండి. ఈ విధంగా ఏ కోరిక లేకుండా పూర్వం కొన్నాళ్ళు దిగంబరంగా పిచాచంలాగా ప్రవర్తిస్తూ ఉండేదాన్ని చెప్పాడు కదా. అది తృప్తిగా ఉండడం, నిశ్చింతగా ఉండడం నేను అభ్యాసం చేసుకున్నాను అని చెప్పాడు. నాకు ఈ ఆత్మస్థితి అంతా కూడా నేను అలవర్చుకున్నాను. నీకు కూడా ఈ భగవంతుని యొక్క కృపకు నువ్వు పాత్రుడు కనుక నీకు కూడా నేను చెప్పినటువంటి విషయం మనసుకి ఆ ప్రత్యక్షంగా నీకు అనుభవిస్తావు, తెలుస్తుంది, తెలుసుకోగలుగుతావు అని చెప్పాడు. భావం చదువుతాను. ఈ విధంగా ఏ కోరిక లేకుండా పూర్వం కొన్నాళ్ళు దిగంబరంగా పిచాచంలాగా ప్రవర్తిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు చాలా రోజుల నుంచి పెద్ద కొండ చిలువలాగా కళ్ళు మూసుకొని భావం భగవంతుని పాదపద్మాలపై కేంద్రీకరించి ఇలా ఉండిపోయాను. కొన్నాళ్ళు తిరిగాను. ఏదో ఆహార సంపాదన కోసం, దానికోసం, దీనికోసమో అలా తిరిగానయ్యా. తిరిగి ఇప్పుడు ఏమిటి, చాలా రోజుల నుంచి ఒక పెద్ద కొండ చిలువలాగా నేనే కళ్ళు మూసుకొని నా దృష్టి అంతా కూడా భగవంతుని మీదే పెట్టుకొని ఆయన యొక్క పాద పద్మాల మీదే కేంద్రీకరించి ఇలా ఉండిపోయాను. అంటే ఏ తిరియక్కుల్లోనూ స్థావరాల్లోనూ అన్ని జన్మ అన్ని జీవరాశుల్లో కూడా ఈ భావం అనేది ఉంటుంది, భగవత్ భావం అనేది అని తెలుస్తుంది కదా. నేను అలా కేంద్రీకరించి ఉన్నాను, పద్మాలపై కేంద్రీకరించి ఇలా ఉండిపోయాను. భ్రాంతిని భేదభావం చూపే చిత్త వృత్తులలోను, చిత్తమును అర్ధ రూపములపై పరిభ్రమించే మనసులోను, మనసును అహంకారంలోను, అహంకారమును మాయలోను, మాయను ఆత్మానుభూతిలోను కేంద్రీకరించి లీనం చేశాను. ఎలాగా ఇలా ఉండగలిచాడు అంటే చెప్తున్నాడు చూడండి. భ్రాంతి అంటే ఒక దాని మీద కోరిక, అదంటే కొంచెం భ్రాంతి అంటాం చూసారా. అలా భ్రాంతిని భేదభావం చూపేటువంటి చిత్తవృత్తులలోను నేను ఆ భ్రాంతినంతా కూడా భేదభావం చూపేటువంటి చిత్తవృత్తులు ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చేసాను. చిత్తమును అర్ధ రూపములపై పరిభ్రమించే మనసులోను నా నా హృదయాన్ని అదిగో ఆ మనసుకి ఇచ్చేసాను. అది ఎప్పుడు అర్ధ రూపాల కంటే కోరికల మీదే పరిభ్రమిస్తూ ఉంటుంది కనుక ఆ మనసుని అహంకారంలోను, అదిగో నువ్వు ఎంత తిరుగుతావా, అదిగో అహంకారం చుట్టూ తిరుగు అని మనసుని పంపించేశాను. ఆ అహంకారాన్ని ఇదిగో భగవంతుని మాయలో పంపించేశాను. ఆ మాయనంతా కూడా ఆత్మానుభూతిలోను, నాయన నువ్వు కదా, నీ నీ మాయలో నేను ఇలా తిరుగుతున్నాను అంటూ ఆ అలా కేంద్రీకరించి విలీనం చేశాను. అది మొదలు సత్య దర్శనం చేస్తూ విరక్తి పొందాను. అలా చేసుకున్నప్పుడు మనకి విరక్తి అంటే ఏదో పూర్తిగా ఆ నిద్ర ఆహారం మీద, నిద్ర మీద, ఏదో కావలసినటువంటి నిత్య పోషణ మీద అంత మనకేం వచ్చేదండి విరక్తి. అంటే దాని మీద కొంచెం కోరిక తగ్గుతూ ఉంటుంది. స్వానుభవంతో ఆత్మస్థితిని అలవర్చుకున్నాను. ప్రహ్లాద, నీవు భక్త శిఖామణివి కాబట్టి ఈ రహస్యమైన పరమహంస ధర్మంను నాకు తెలిసినంత వరకు నీకు అర్థమయ్యేలాగా చెప్పాను అని అజగరముని అన్నాడు. గనున్ అజగరముని వల్లభున్ ధనుజేంద్రుండు పూజ చేసి తగబీడ్కొని నమ్మనమున సంతోషించుచున్ చనియన్ నిజగేహమునకు శశికుల తిలక. అది ఇప్పుడు ఈయన కదా ధర్మరాజు కదా చెప్తున్నాడు. ఈయన వీళ్ళు చంద్రవంశ రాజులు కదా, అంత ధర్మరాజా
ఈ ముని మాటలు విని ప్రహ్లాద్ చాలా ఆనందం పొందాడు. ఆ దగ్గర మునీంద్రుణ్ణి పూజించి నమస్కరించి సెలవు తీసుకొని తన రాజధానికి ప్రహ్లాదుడు తిరిగి వెళ్ళిపోయాడు. అని నా యుధిష్ఠిరుడు ఇట్లని మళ్ళీ ఇది కథ విన్నటువంటి ఇతిహాసాన్ని విన్నటువంటి ధర్మరాజు మళ్ళీ నారదుణ్ణి ఇలా ప్రశ్నిస్తున్నాడు. ననున్ బోటి జడ గృహస్థుండు ముని వల్లభ ఇట్టి పదవి మోదంబున నే అనుగుణన్ చెందును వేగమ వినిపింపు మునిండు నాకు విజ్ఞాన నిధి. దేవమణి, విజ్ఞాన ఖని, నీవు చెప్పిన పరమార్థం ధర్మ ప్రబోధం నాకు బాగా నచ్చింది. కానీ నా బోటి అజ్ఞాని అయిన గృహస్థుడు అటువంటి పదవి అందుకోవడం సాధ్యమా? అందుకు ఏం చేయాలి మహానుభావ? మార్గం చెప్పు. మనలాంటి వాడికి కూడా ఇప్పుడు వినగానే మనం కూడా అలా అయిపోతే బాగుండు. అసలు దేని మీద అంత కోరికలు, అంత ఏదో బతకడానికి కావాల్సిన దాని కొంచెం అంత తాపత్రయపడకుండా ఉండాలి అంటే అది మానవుడికి అలాంటి అజ్ఞానులకి, అంటే ధర్మరాజు చెప్పుకుంటున్నాడు చూడండి, ఆయన అజ్ఞానిట. ఆ అజ్ఞాని అంటే ఏది అంటే ఈ శరీరమే ఆత్మ, ఆత్మే శరీరము అని అనుకోవడం కదా, ఆత్మకి శరీరానికి భేదం లేదు అనుకోవడం కదా అజ్ఞానిగా. అదిగో ఉండడం చేతే నాకు నా బోటి అజ్ఞాని అయిన వాడు ఉంటాడు గృహస్థుడు, వాడికి ఇలాంటి పదవి అందుకోవడం సాధ్యం అవుతుందా? ఒకవేళ అందుకోవాలనుకుంటే ఏం చేయాలి మహానుభావ, మీరే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. అని నారదుండిట్లనియే గృహస్థుండైన వాడు వాసుదేవార్పణంబుగా గృహోచిత క్రియలను సంధించుచు మహామునులను సేవించి వారల వలన నారాయణ దివ్యావతార కథాశ్రవణంబు చేయుచు అయ్యై విహిత కాలంబుల శాంత జనులను కూడి మెలంగుచున్ పుత్ర మిత్ర కళత్రాది సంగంబులు కలల వంటివని ఎరుంగుచు లోపల ఆసక్తి లేక శక్తుని కైవడి వెలుపలన్ పురుషకారంబులు నర్చుచున్ దగులంబులు లేక విత్తంబులిచ్చి జనక సుత సోదర సఖి జ్ఞాతి జనుల చిత్తంబులు సమ్మదాయత్తంబులు కావించుచు ధన ధాన్య నిధాన దైవ లబ్ధంబుల వలన అభిమానంబు మాని అనుభవించుచు గృహక్షేత్రంబులను చొచ్చి ఉదర పూరణ మాత్రంబు దొంగిలిన వాని దండింపక భుజగ మృగ మూషక మర్కట అక్షిక ఖర ఉష్ట్రంబుల హింసింపక పుత్రుల భంగి నిక్షించుచు దేశకాల దైవంబుల కొలందిని ధర్మార్థ కామంబులను ప్రవర్తించుచు సునక పతిత చండాలాదులకైన భోజ్య పదార్థంబులు తగిన భంగి ఇచ్చుచు నిజ వృత్తి లబ్ధంబులగు అసనాదుల చేత దేవ ఋషి పితృ భూత మానవుల సంతర్పించుచు పంచ యజ్ఞ అవశేషంబుల అంతర్యామి పురుష యజనంబును ఆత్మ జీవనోపాయంబును సమర్థించుచు ఉండవలయును. ఇదిగో ఒక లిస్టు చెప్తున్నారు నారదులు. మీరు కానీ ఇదిగో ఇలా ఉండి చూడండి, మీకు కూడా ఆ పరమహంసల యొక్క ఆ ధర్మం ఏమిటో మీకే అర్థమవుతుంది. మీరు కూడా నిశ్చింతలుగా ఉన్నదంటే సుఖంగా ఉంటూ దేనికి కష్టం వచ్చినా కుంగిపోకుండా, సుఖం వచ్చినా పొంగిపోకుండా, ఆ నిందకి దీనికి కష్ట సుఖాలకి కుంగిపోయి ఉండకుండా అలా నిశ్చింతగా హాయిగా బతకాలి అంటే ఇదో ఇలా ఉంటే చూడండి అని చెప్తున్నాడు. ఎలా ఉండాలో చెప్తున్నాడు. ధర్మరాజా, గృహస్థుడు మోక్ష పదవి అందుకోవచ్చు. హాయిగా మోక్ష పదవి ఈ గృహస్థుడు అందుకోవచ్చు. అయితే ఎలా ఉండాలి అంటే గృహస్థుడు గృహోచిత కర్మలన్నీ వాసుదేవార్పణంగా ఆచరించాలి. అయితే ఈ అజగర్లాగా వెళ్ళిపోయి అందరూ ఏ అడవిలోనో ఏ చెట్టున పుట్టిన పట్టుకుని అలా పడుంటే వచ్చేస్తుంది అంటే లేదు, నువ్వు గృహస్థవి అంచేత నీ విహితమైనటువంటి కర్మలన్నీ ఉంటాయి, అవన్నీ నువ్వు చేయాల్సిందే. కర్మను వదిలిపెట్టి ఉండమని ఎవరు చెప్పలేదు. అంచేత నువ్వు ఆ కర్మలన్నీ కూడా నీకు గృహ ఉచితమైనటువంటి కర్మలన్నీ
కూడా చెయ్యి, కానీ ఆ కర్మని వాసుదేవార్పణంగా చెయ్యి అని పెద్దలు అస్తమానం పదే పదే చెప్తుంది ఇదే. ఏదో సంసారాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోకూడదు, వెళ్ళిపోక్కర్లేదు, ఇక్కడే ఉంటూ నువ్వు చేసే కర్మని వాసుదేవార్పణంగా ఆచరించాలి. గృహోచిత క్రియలను సంధించుచు మహామునులను సేవించి వార్ల వల్లన నారాయణ దివ్యావతార కథాశ్రవణంబు చేయుచు, ఇంకా ఇలా దీంట్లోనే ఈ గృహకృత్యాల్లోనే అలా మునిగిపోకుండా మధ్య మధ్య ఏం చేయాలి, మహర్షులను ఆదరించు, వాళ్ళతో శ్రీహరి దివ్యావతార గాథలు చెప్పించుకొని వీణుల విందుగా వినాలి. రోజు కొంత ఏదో టైం పెట్టుకొని పెద్దల దగ్గరికి మనం వెళ్ళడమే, లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు కాస్త ఈ భగవంతుని యొక్క ఈ అవతార కథల్ని కూడా చెప్పించుకొని వింటూ ఉండాలి. అంటే మన మనస్సు ఆ అదో కళలు వదిన గుర్రాల్లాగా పరిగెత్తదు అప్పుడు అన్నిటి వైపుకిను. కొంచెం మనం కంట్రోల్ చేసుకోవడం వస్తుంది. తర్వాత ఇంకా దాని వల్ల ఏమవుతుంది, నారాయణ చేయొచ్చు అయ్యే విహిత కాలంబుల శాంత జిల్లంగూడి మెలంగుచు, ఇంకా అప్పుడు ఇలా చెప్పించుకుంటూ ఉంటే ఏమవుతుంది, సజ్జలతో సాన్నిధ్యం కూడా కలిగి ఉంటుంది. ఆ తర్వాత పుత్ర మిత్ర కళత్రాదుల కలయికలు కలలు వంటివని తెలిసి మెలగాలి. అయితే ఏంటండి, భార్య పుత్రులు మిత్రులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వేస్టా, మనకి ఇవేమి అక్కర్లేదు అంటే ఉండాలండి, ఎంతవరకు ఉండాలో అంతే. ఈ కళల్లో కళ మనం పడుకున్నప్పుడు కళలు వస్తాయి, ఎన్నో భోగాలు అనిపిస్తాం, తెల్లారేసరికి అవేమి ఏమీ లేవు అని తెలుసుకుంటాం. అలాగే వీళ్ళతో కూడా నువ్వు ఎంతవరకు అవసరమో అంతవరకు వాళ్ళకి ఆనందాన్ని వాళ్ళ ద్వారా నువ్వు ఆనందాన్ని పొందు, అంతేగాని అదే లోకం అన్నట్టు ఉండకు అని చెప్తూ ఉంటారు. ఇంకా ఏంటి, ఆ కళ్ళ వంటివని ఎరింగుచు లోపల ఆసక్తి లేక శక్తుని కైవడి వెలుపులను పురుషకారంబుల నర్చుచు అదిట ఇప్పుడు మనం పెద్ద పెద్ద వాళ్ళని మహానుభావులను చూస్తుంటాం, వాళ్ళు కూడా మనలాగే సంసారంలోనే ఉంటారు, అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఏదైనా కష్టం వచ్చేసరికి మళ్ళా లబోదిబోమన్నారు, వాళ్ళ యొక్క కష్టాలను అసలు చెప్పుకోరు. అది అలా నిర్లిప్తంగా ఉంటారు. భగవంతుని వల్ల వస్తున్నాయి, అనుభవించాలి, వాళ్ళకే అనారోగ్యం వస్తుంటుంది, వాళ్ళకే ఆర్థిక బాధలు వస్తుంటాయి, ఏది వచ్చినా సరే అలా కుంగిపోయి ఉండరు వాళ్ళు, అది అలా అలవర్చుకుంటారు. మానసికంగా ఆసక్తిని పెంచుకోకుండా ఆసక్తిని వల్లే పురుష ప్రయత్నాలు చేయాలట. మానసికంగా నువ్వు ఆ అటాచ్మెంట్ పెట్టుకోకు, అది చెప్తున్నారు. పైకి మాత్రం ఉండు, అంటే నటించాలంటే అని కాదు, నువ్వు మనస్ఫూర్తిగానే చేయి, కానీ వాళ్ళకి ఏ అవసరాలో ఎంతవరకు అవసరమో అలా చేసుకో. అంతేకాని అయ్యో పిల్లాడికి అన్ని ఇచ్చావు అని వాడు ఎలా ఉంటున్నాడో, వాడు కారు సరిగ్గా నడుపుకుంటున్నాడు లేదో, వాడు ఇల్లు శుభ్రంగా పెయింట్లు వేయించు, అవన్నీ కక్కర్లేదు కదా. నువ్వు అంత కంఫర్ట్స్ వాళ్ళకి నీకు శక్తి ఉన్నంత వరకు అమర్చి పెట్టడమే, అది నిలబెట్టుకోవడం. ఇంకా అలా సంఘం పెంచుకోకండి అంటున్నాడు. ఆసక్తిని వల్లే నువ్వు ఆ ఆసక్తి పెంచుకోకుండా ఆ ఆ ప్రయత్నం చేయాలి. మమకారాలు బంధాలు పెంచుకోకుండా, అలాగని పెంచుకోకుండా నిర్లిప్తుడుగా ఉంటూ తండ్రికి పిల్లలకు సోదరులకు స్నేహితులకు జ్ఞాతులకు ధనములనిచ్చి ధనములనిచ్చి వారికి ఆనందం కలిగించాలి. ఇంకా ఇక మమకారాలు బంధాలు వీటిని ఇలా రోజు రోజుకి అలా పెంచేసుకోకు. అలా అని వాళ్ళతో అబ్బా నాకు ఇప్పుడు ఆ కబుర్లేం చెప్పకండి అని వాళ్ళని తోలనాడుకోకు. కొంచెం వాళ్ళతో ఉంటున్నట్టు ఉండనట్టుగా అలా చేసుకుంటూ నువ్వు కాస్త నిర్లిప్తుడుగా ఉంటూనే తండ్రి దగ్గరైనా పిల్లల దగ్గర అయినా సరే, సోదరుల దగ్గరైనా సరే, స్నేహితుల దగ్గరైనా సరే, అదే జ్ఞాతులు అంటే బంధువుల దగ్గరైనా సరే, నీకున్నంత వరకు వాళ్ళకి నువ్వు సంపాదించుకున్నావు బాగా, వాళ్ళకి కాస్త వాళ్ళ అవసరానికి కాస్త ధనం ఇస్తూ ఉండు, వాళ్ళకి ఆనందం కలిగిస్తూ ఉండు. అంతేగాని నేను ఇచ్చాను అనుకుంటూ 10 సార్లు నువ్వు అనుకోకు, వాళ్ళ నుంచి రిటర్న్ ఆశించి అలా ఉండకు, అలా ఉండు అని వాళ్ళతో అలా అని బాంధవ్యాల్ని తెంచుకోకు, అలా అని అదే లోకాన్ని పెంచుకుంటూ పోకు. భగవంతుని దయ వల్ల చేకూరిన ధన ధాన్య సంపదలపై అభిమానం పెంచుకోకుండా అనుభవించాలి. భగవంతుడు ఏదో నువ్వు పురుజన్మ సుకృతం వల్ల నీకు అలా వచ్చి పడిపోతున్నాయి సంపదలు, దాంట్లో మునిగిపోకు, దాన్ని ధర్మ కార్యాలకి
ఉపయోగించుకుంటూ ఉండు. భగవంతుని వల్ల ఇది మనకి సంప్రాప్తమైంది అని ఆ కృతజ్ఞతగా ఉండు. గృహాలలో, పొలాల్లో తిండికి మాత్రం దొంగతనం చేసే చిన్న చిన్న దొంగలను దండించకూడదు. ఇంకా ఇంకా ఎలా ఉండాలో చెప్తున్నారు. పాపం తిండి దొరకదు వాళ్ళకి అస్సలు. ఒక్క తాగడానికి చుక్క నీళ్లు ఉండవు, తినాలంటే ఇంత పిసర ఆహారం లేదు. వాళ్ళు పాపం నిజంగానే దొంగతనాలకి వాళ్ళు పాల్పడుతూ ఉంటారు. గృహాల్లో దొంగతనాలు చేస్తుంటారు, పొలాల్లో కూడా మరీ కనపడుతుంటుంది. అలాంటి వాళ్ళని దండించకు. నీకు చేతనైతే వాళ్ళని మంచి మాటతో చెప్పు. వాళ్ళ అవసరాలకి నీకు శక్తి ఉంటే కొంచెం సహాయపడు. మృగాలను, సర్పాలను, మూషికాలను, మర్కటాలను, మక్షిక అంటే ఏంటో తెలీదండి, గార్ధపాలను, ఒంటెలను హింసించక కన్న బిడ్డల వల్లే కనికిరంతో చూడాలి. కొంతమంది అన్నిటిని పెంచుతూ ఉంటారు కూడా. ఆ పెంపుడు జంతువులే కాకుండా ఏవో వాటి దారిన అవి వెళ్ళిపోతుంటాయి. ఓ సర్పాలు ఉంటాయి, వాటి దారిన అవి వెళ్ళిపోతుంటాయి. వాటిని రాయి వేయడము, వాటిని ఏదో కర్రతో కుట్టడము, అలాగే ఎలకల్ని గబ్బుకొని తోకలు పట్టుకొని వాటిని విసిరి కొట్టడం, అలాంటివన్నీ కూడా చెయ్యకు. వాటిని అనవసరంగా హింసించకు. అర్థం అంటే గాడిదలు అనుకుంటా, ఆ వాటిని కూడా బరువులు మోస్తున్నాయి కదా అని చెప్పేసి పెడుతున్నాయి కదా అని నువ్వు కూడా దాని మీద ఎక్కువ కూర్చొని బండెడు బరువు అన్నీ పెట్టి అలా చెయ్యకు. అలాంటివన్నీ అలా హింసించకు అన్నాడు. కన్న బిడ్డల వల్లే కనికిరంతో చూడాలి. దేశ కాల దైవాలకు అనుగుణంగా ధర్మ అర్థ కామ పురుషార్థాలతో ప్రవర్తించాలి. అన్నీ ఉండాలని చెప్తున్నారు. ధర్మ అర్థ కామ పురుషార్థాలతో నువ్వు ప్రవర్తించాలి. దైవాలకు అనుగుణంగా భగవంతుడు చెప్పిన మాన్యుల ప్రకారము ధర్మబద్ధమైనటువంటి ఆ అర్థం ఉండాలి. మోక్షంతో కూడినటువంటి కామమై ఉండాలి అని చెప్తారు కదా. అదే రామలక్ష్మణ్ భక్త శత్రుకుల్ని అలా కలిపారు అని చెప్తారు కదా పెద్దలు. ఆ అర్థమేమో నువ్వు సంపాదించే అర్థం అంతా కూడా, ధనం అంతా కూడా ధర్మబద్ధంగా సంపాదించుకోవాలి. కామం ఉండాలి. ఆ కోరికల్ని భగవత్ కామానికి ముడి వేసుకుంటూ దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగా ధర్మార్థ కామ పురుషార్థాలతోటి ఎలాగా దైవాలకు అనుగుణంగా ఆ ఆ శాస్త్రం చెప్పిన దాని ప్రకారంగా వెళ్ళు. శునక పతిత చండాలురకు కూడా భోజన పదార్థాలు తగిన విధంగా పెడుతూ ఉండాలి. అదే కుక్కలకి, అలాగే చండాలురు వాళ్ళకి, అలాగే పతితలు అలాంటి స్త్రీలకి, వాళ్ళందరికీ కూడా వాళ్ళు తగినట్టుగా పెట్టాలి. తన కులవృత్తి వల్ల ప్రాప్తమైన ఆహార పదార్థాలను దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, మానవులకు, జీవ జంతువులకు సంతర్పణ చేయాలి. ఎవరి కులధర్మాన్ని బట్టి వాళ్ళు ఏ ఆహార పదార్థాలు తీసుకుంటారే అవే ఋషులకి, పితృదేవతలకి, మానవులకి, జీవ జంతువులకు సంతర్పణ చేస్తూ ఉండాలి. ఈ 5 సంతర్పణలకే పంచమహాయజ్ఞాలని పేరు. యజ్ఞాలంటే ఏదో పెద్ద పెద్ద మనం చూసేటువంటి యజ్ఞాలు కాదండి. ఇవే పంచమహాయజ్ఞాలు అని చెప్తారట. ఈ యజ్ఞాలు తెలిపిన అనంతరం పరమార్థాన్ని అర్చన. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాబ్దే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. దాసోత్తర దాస